సార్ అర్జెంట్ గా రమ్మన్నారంట. చూడు రమేష్, ఇప్పుడు దొరకబోయే నిధులు ఎవ్వరికి షేర్ ఇవ్వటం లేదు. దొరికితే అంతా మనకే. అదెలా సార్? ఆ మ్యాప్ మన సుపీరియర్ ఆఫీసర్ దగ్గర ఉందిగా. లేదు, మీ దగ్గర ఉందా? ఎందుకయ్యా రమేష్ భయపడతావు? మన ఇద్దరం కలిసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసాం కదా, మరి ఆ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ అవ్వాలిగా. అందుకే మ్యాప్లో అయిపోయా. సూపర్ సార్, నేను కూడా మీతోనే ఉంటాను. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఇప్పుడు 4 కుర్రోళ్ళు కావాలి. ముఖ్యంగా వాళ్ళు ఎదవలై ఉండాలి. గుర్తుపెట్టుకో, ఎదవలే కావాలి. 4 కుర్రాళ్ళు అయితే ఈజీగా దొరుకుతారు సార్, కానీ వాళ్ళు ఎదవలని ఎలా కనిపెడతాం? చూడు రమేష్, వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు, కానీ రాళ్ళు మాత్రం ఎక్కడైనా దొరుకుతాయి. వెతుకు. ఓకే సార్. సార్ సార్ ఆ 4 కుర్రోళ్ళు దొరికారు సార్. దొరికారా? మరేరి ఇప్పుడు డీటెయిల్స్ తెచ్చాను, మీరు ఓకే అంటే కాల్ చేస్తాను. వీళ్ళు ఎదవలు కాదయ్యా, ఎదవన్నారు ఎదవల్లా ఉన్నారు. ఇంతకేం చేస్తూ ఉంటారు వీళ్ళు? ఆ 4 ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కూడా దాటలేదు సార్. ఏం చేయాలో అర్థం కాక ఈజీ మనీ కోసం చూస్తుంటారు. ఏంటా రమేష్, వాళ్ళ గురించి మొత్తం స్టడీ చేసినట్టున్నా? అబ్బో, వర్స్ట్ గ్యాంగ్ సార్ వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పడం కన్నా చూస్తేనే. అరే, మనం కూడా షార్ట్ ఫిలిం తీసి ఆస్కర్కి పంపిస్తే? ఏంటమ్మా ఆస్కర్ స్పెల్లింగ్ చెప్పు. అయినా షార్ట్ ఫిలిం తీయడానికి మన దగ్గర కెమెరా లేదు, డబ్బింగ్ లేదు. ఫోన్లో తీద్దామంటే మన ఫోన్లన్నీ తిరణాలు అమ్మేవాయా. అరే, మన బ్యాంక్ లోన్ తీసుకుంటే చా 10th ఇంటర్ సర్టిఫికేట్ కూడా లోన్ ఇస్తారా? రే, ల్యాప్టాప్ పని చేస్తే ఎవరు ఎమ్మెల్యేని కిడ్నాప్ చేస్తే? రే తింగరనాయాలా, ఎమ్మెల్యే అని కాదు కదా, వాడు థర్డ్ సెటప్ ని కూడా కిడ్నాప్ చేయలేవు. అరే, మీకు మన రమేష్ అనే తెలుసు కదా? ఏ రమేష్ రా? అదేరా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. ఆ చెంబాడోడా? ఏంద్రా పోయాడా? కాదురా, ఆయన మన కంప్లీట్ డీటెయిల్స్ అడిగాడు. మన డీటెయిల్స్ ఎందుకురా? ఏమో జాబ్స్ ఇప్పిస్తాడేమో. ఇంటర్ పాస్ అవడానికే మనకి 4 ఏళ్ళు పట్టింది, మనకు కూడా ఉద్యోగాలు. ఒక ఐడియా రా, మన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్ చేస్తే? ఇదిరా ప్లాన్ అంటే, మన సర్టిఫికేట్లు కూడా వాడి దగ్గరే ఉన్నాయి. సర్టిఫికేట్స్ ఏం చేసుకోని రా, మనీ డిమాండ్ చేద్దాం. అరే, ప్రిన్సిపాల్ ఒక్కడిని కిడ్నాప్ చేస్తే కష్టం రా. ఎందుకురా? వాడితో పాటు ఇంగ్లీష్ మేడం ని కిడ్నాప్ చేయాలి. ఆమె ఎందుకురా? వాళ్ళు లేకపోతే ఆ ఉండలేదు రే. ఈ 4 రకాలుగా కాదు, 40 రకాలుగా మాటలు మారుస్తున్నారు. పైగా క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నారు. వాళ్ళే కరెక్ట్. కాల్ చేయి. ఓకే సార్. హలో, నేను రమేష్ని. నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి. వచ్చేస్తున్నారు సార్. రావేంద్రా, వాడెవడో పిలిచాడు, వచ్చాము. కొంపదీసి ఇక్కడే మనం వేసారు కదా. మళ్ళీ ఎందుకే చేస్తారా? కాదురా, ఈ ప్లేస్ మటర్ స్పాట్ లో ఉంది. ఎంతసేపు వచ్చేది, త్వరగా రండి. సార్, ఆ 4 కుర్రోళ్ళు వీళ్ళే సార్. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వస్తున్నా. మీరందరూ జాబ్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా? అవును సార్, కానీ మాది ఇంటర్ క్వాలిఫికేషన్ కదా, జాబ్స్ వస్తాయంటారా? మీకు లైఫ్ లాంగ్ జాబ్ తో పని లేకుండా సెటిల్ అయ్యే ప్లాన్ నేను చెప్తా. బట్ నాకు మీ హెల్ప్ కావాలి. మారుతాలి సార్, మేమందరం మీతోనే ఉంటాం. ఎందుకు ప్లాన్ ఏంటి? ఒక చోట నిధి ఉంది, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ నా దగ్గర ఉంది. ఎక్కడుంది? నల్లమల ఫారెస్ట్. అవును, అక్కడే వస్తాం కానీ రూట్ మాకు ముందే చెప్పాలి. కుదరదు. ఆ రూట్ మ్యాప్ నా ఒక్కడికి మాత్రమే తెలుసు, మా అసిస్టెంట్కి కూడా తెలియదు. ఓకే, మీరు చెప్పించేయాలంటే చాలా రిస్క్, కానీ మా షేర్ ఎంత మాత్రం ఇప్పుడే చెప్పాలి. ఇందాక సెటిల్ చేస్తా ఉన్నారు కదా, ఇంకేంది? 20 కోట్లు. ఎస్, నేను చెప్పింది చేస్తే మీకు 20 కోట్లు ఇస్తా. 1 minute. రండిరా. రే, వీడు చాలా డేంజరస్ గా ఉన్నాడు రా. అవునరా, చూస్తుంటే రిస్క్ లాగే ఉంది. 20 కోట్లు ఇస్తారన్నాడు రా. ఓకే చెప్పండి రా బాబు, మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుంటారేమో. పదమండి. ఏంటి మీ డౌట్స్ అన్ని క్లియరేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు సార్, ఎందుకు ఎప్పుడు వెళ్దాం? ఎందుకీ మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మీరంతా తోపుగాలని మాత్రం కాదు, రేపే బయలుదేరేది. రెడీగా ఉండండి. మ్యాప్ దగ్గర పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నాడు రా. నిద్రక్కపోవాలి, అప్పుడు చెప్తా నా కొడుక్కి.
ఇక్కడి నుంచే మనం బయలుదేరాల్సింది. మనం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే వచ్చాం. నువ్వు కాస్త ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గించుకుంటే మంచిది. అన్న అదేం కదన్నా, జస్ట్ జోకింగ్. లోపల 20 కోట్లు పోతాయి. సరే సరే వెళ్దాం రండి. భరత్ నేను అడవలేనురా. మరి 20 కోట్లు ఈజీగా వస్తాయా? అవును, మన దగ్గర తవ్వడానికి ఏం లేకుండా వెళ్తున్నాం ఏంది? తీసుకొస్తున్నారు ఆన్ ది వే. అంటే ఇంకో బ్యాచ్ కూడా వస్తున్నారా? బ్యాచ్ కాదు, వాడు నా డ్రైవర్. చెక్ పోస్టులన్నీ మేనేజ్ చేసుకొని రావాలి కదా. వాడు ఇక్కడికి ఎలా రీచ్ అవుతాడు? ఆ రూట్ మ్యాప్ నాకన్నా వాడికే బాగా తెలుసు. డీటెయిల్స్ ఆపి పదండి. ఇన్ని ఏ యాంగిల్లో చూసినా కన్నింగా కనపడుతున్నాడు రా. అదే కొండ. ఆ కొండ దాటి వెళ్ళాలి. సేఫ్ సైడ్ కి మన దగ్గర ఒక గన్ కూడా లేదురా. ఏం పర్వాలేదు మామ, అంతా నేను సెట్ చేశాక. నువ్వు మమ్మల్ని నిన్నే మేము చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు తెంగన్నాయాల. ఇది నక్సలైట్ ఏరియా కదా, కనీసం గన్ను కూడా తెచ్చుకోలేదేంటి? ఆన్ ద వే వస్తున్నాయి. అన్ని ఆంది అయితే ఏం పెట్టడానికి వచ్చారా? నువ్వు రిమిక్స్ కాల్ చేస్తున్నావురా? ఏందిరా చంపుతావా? సార్తో ఇలా నేను మాట్లాడేది. ఏం లేదురా. రమేష్ అన్న, ఇది టెన్షన్ గా ఉందన్న. ప్రాబ్లం ఉండదుగా? ప్రాబ్లం ఏం లేదురా, పదండి. అంతా నేను సెట్ చేశా కదరా, బాగుందా? నువ్వు సెట్ చేసా, ఏడ్చాలే పారా. ఏంట్రా లుక్కు? ఎవరా నీది? అవసరం అంటారా నీకు? ఏంద్రా నుంచి నీ షోలు? నన్నే కొడతావురా? ఏంద్రా వదిలేది? భరత్ పిచ్చెక్కిందా? వాళ్ళ దగ్గర ప్లాన్ ఉందిరా. నిద్ర కింద మనం లేపేయడానికి ప్లాన్ వేస్తున్నారా? ఏం కదా మా సెట్ చేశాను కదా. సెట్ చేసావా? ఏంద్రా ఇటు చెప్పేది? ఏమోరా, ఇందాక సెట్ చేసి అన్నాడు. ఈ తింగర్ నా కొడుకు ఏం చేసి తెచ్చాడో ఏమో. నీకు అసలు మైండ్ ఉందా? నేను ఇంకా దొరకలేదు కదా. వదలండిరా. అంటే దొరికితే వేసేద్దాం అనేనా? ఏంట్రా సౌండ్స్? మనం వస్తున్నట్టు ఎవరు లీక్ చేశారా? నేనే వచ్చిందా తెలుసా? నక్సలైట్స్. నక్సలైట్లా నీకెలా తెలుసురా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే. అరే మెంటల్ నా కొడక, వాళ్ళు ఎట్లా మీట్ అయ్యావురా? టెర్రరిస్ట్ లాంటి వాడిని వీడే మీట్ అవ్వగాలేంది, వాళ్ళు మీట్ అవడం పెద్ద లెక్కారా? కలిసి అవన్నీ కలుస్తున్నట్టు మధ్యలో పోలీసులు ఎంటర్ అయ్యారేమో. అయిపోయింది, అంతా అయిపోయింది. నక్సలైట్లు పోలీసులు అనుకుంటారు, పోలీసులు నక్సలైట్లు అనుకుంటారు. ఈ తింగ నా కొడుకు ఇలారికి ఇచ్చేసాడంట్రా. రే మెంటల్, ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? 20 కోట్లు ఇస్తాను కదా, డ్రామాలు ఆడుతున్నావు ఏంది? ఏమో ఎన్ని సినిమాలో చూడలేదు. నువ్వు లాస్ట్ లో మమ్మల్ని వేసేవని గ్యారంటీ ఏంది? అయినా ఇప్పటిదాకా నీతో మేము కలిసి వచ్చాం, ఇప్పుడు నువ్వు మాతో కలవాలి.
ఏమావా ఎట్టున్నా ప్లాను? అరవటం కాదురా, నాలా బ్రెయిన్ యూజ్ చేయాలి. చేయిదీరా అంటే దాని నుంచి నువ్వు సెట్ చేస్తా నక్సలైట్లా నీ ఫ్యామిలీ మెంబర్స్ రా? అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు వాటాలు పంచుతారా? ప్లాన్ మొత్తం చెడదొబ్బారు రే. కొడుకుని ఇలా బుక్ అవుతాం అనుకోలేదురా. బతుకుంటే మళ్ళీ రావచ్చు. వచ్చేస్తున్నారు పారిపడు రే.